Welcome to today's session. In our previous 2 or 3 sessions, మనము యూనిక్స్ వేరియస్ లైక్ యూనిక్స్ ఫర్ ఫైల్ ఆపరేషన్స్ డిస్కస్ చేసాము. లైక్ బికాజ్ ఇన్ఫర్మేటికాకి ఫైల్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు లైక్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఆరకల్ database, but before that we have to know few things. Let me share my screen. Okay, so Oracle backend essentials for Informatica. Okay, but కానీ నేను అంటే ద వే ఐ పిక్డ్ అప్ ద టాపిక్స్ ఇవన్నీ చాలా లైక్ మల్టిపుల్ పర్పసెస్కి ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ వే. ఓకే, ఫస్ట్ ఆర్కల్ బ్యాక్ అండ్ ఎసెన్షియల్స్ ఫర్ ఇన్ఫర్మేటికా. ఓకే, కాన్సెప్ట్స్, యూస్ కేసెస్ ఇవన్నీ కవర్ చేస్తాను ఈ సెషన్స్లో. ఓకేనా, బట్ నేనేమంటున్నానంటే ఫస్ట్ మనం ఒక ఫ్యూ థింగ్స్ తెలుసుకోవాలి. లైక్ మీకు డౌట్ రావచ్చు లైక్ మనము వీఆర్ ఇన్ఫర్మేటికా కదా, లైక్ ఆరకల్ ఎంత నేర్చుకోవాలి, లైక్ ఐ మీన్ టు సే ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఆరకల్, బికాజ్ ఆరకల్ ఈజ్ కంప్లీట్, అది కూడా చాలా వ్యాస్ట్. ఓకే, డీబీ కాన్సెప్ట్స్ వరకు లైక్ జస్ట్ అలా నేర్చుకుంటే సరిపోతుంది కదా, లేకపోతే ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను చూసిన మీకు టాపిక్స్ కూడా లైక్ జాయిన్స్, ఆర్డర్ బై సిటీ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఎప్పుడు చెప్పే రీజన్ ఏంటంటే, ఒకటి లైక్ ఐ విల్ బీ టీచింగ్ హౌ మచ్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. లైక్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో అంతవరకే టీచ్ చేస్తాను. దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేనేం చెప్తున్నానంటే, లైక్ ఓకే, సో let us say for example in my case, let us say నాకు కోడింగ్, ప్రోగ్రామింగ్ సమ్ 80% నాకు వచ్చు. ఓకేనా, తర్వాత ఏఐ టూల్స్ ఐ డోంట్ నో, సంథింగ్ అరౌండ్ 5% సంథింగ్ అంతవరకే వచ్చు. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే నాకు కోడింగ్, ప్రోగ్రామింగ్ అంతా లైక్ ఎఫెక్టివ్గా లైక్ ఫ్యూచర్లో ఐ మీన్ టు సే లైక్ నేనంతా లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అని కనుక మీకు అనిపించినట్లయితే, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఐ ఆమ్ ఎట్ 40% కోడింగ్లో కానీ వీటిల్లో. ఓకే, కానీ ఇంక్లూడింగ్ ఆరకల్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఆరకల్ వీటిల్లో కూడా లైక్ ఈ కోర్ కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్పేవి లైక్ ఎలా ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతాయి అనేది చెప్తున్నాను. ఓకేనా, లైక్ ఆరకల్ కనుక ఈ కాన్సెప్ట్స్ లైక్ వన్ ఈజ్ ఇన్ఫర్మేటికాకి బ్యాక్ అండ్ ఆరకల్ డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీకు రావాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే, అందుకని నేను కేర్ఫుల్గా చూస్ చేసుకున్నాను ఆ టాపిక్స్ అన్నిటినీ. ఎంటైర్ ఆరకల్ మీకు చెప్పట్లేదు, లైక్ ఆరకల్ ఆర్కిటెక్చర్, ఆరకల్ ఇవేం చెప్పట్లేదు. అండ్ సీక్వెల్లో కూడా అన్నీ చెప్పట్లేదు, డిడిఎల్, డిఎంఎల్ అవేం చెప్పట్లేదు, అవన్నీ స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టీచ్ చేసే 40% కనుక మీరు తరోగా నేర్చుకొని, అండ్ ఏఐ టూల్స్ ఈజీగానే లైక్ ఐ మీన్ టు సే ఏఐ టూల్స్ నేర్చుకోవడం అంటే లైక్ చాట్ జీపీటీ వీటిని ఎలాగా హౌ టు లైక్ వాటికి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేది ఉంటుందన్నమాట. సో ఏఐ టూల్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు సపరేట్గా కానీ ఎప్పుడైనా నేర్చుకుంటే, లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్ అనే రోల్స్ ఉంటాయి. ఐ మీన్ వేరియస్ పర్పసెస్కి నేను చెప్తున్నాను. ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏంటో కూడా లైక్ ఐ మీన్ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే మీకు తెలియదు, అందుకని ఐ వుడ్ లైక్ టు వన్ ఈజ్ దిస్ వన్. సో ఓకే, లెట్ మీ గివ్. ప్రాంప్ట్ ఇంజనీర్ అనే రోల్స్ చాలా హై పెయిడ్ జాబ్స్ మార్కెట్లో. ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి, తర్వాత వేరియస్ ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అని అంతవరకే. కానీ లైక్ డోంట్ థింక్ ఐ మీన్ టు సే ఇమీడియట్లీ అరే చాట్ జీపీటీ యూజ్ చేయడం నాకు ఆల్రెడీ వచ్చు, దానికి అంత శాలరీ ఎందుకు
అనుకోవచ్చు కదా. సో దానిలో కూడా లైక్ వేరియస్ థింగ్స్ ఉన్నాయి. అంటే లైక్ బికాజ్ అది గ్రౌండ్ లెవెల్లో ఎంఎల్ మోడల్స్ మీద వాటి మీద బిల్డ్ చేశారు కాబట్టి లైక్ ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఎలా అడగాలి చాట్ జీపీటీ అని అనడానికి కూడా చాలా థింగ్స్ ఉన్నాయి, లైక్ ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి అనే దానికి. సో కాబట్టి అందుకని ఇప్పుడు నేను టీచ్ చేసే ఈ 40% చాలా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ రోల్కి మీరు స్విచ్ అవ్వాలనుకున్నా కూడా. సో ఇవి మీరు కొంచెము లైక్ సపరేట్గా నేర్చుకున్నా మీరు ఈ రోల్కి ఫ్యూచర్లో స్విచ్ అయిపోవచ్చు ఇమీడియట్గా. ప్రాంప్ట్ ఇంజనీర్ అని కరెంట్ మార్కెట్లో చాలా హై పెయిడ్ రోల్స్, చాలా శాలరీ. సో అందుకని ఈ 40% బికాజ్ మీకు తెలియాలి, ఇప్పుడు నేను ఆర్కల్ టీచ్ చేస్తున్నాను కదా, లైక్ మీకు సిగ్నిఫికెన్స్ ఇవన్నీ తెలిస్తే యూ విల్ ఆల్సో టేక్ ఇట్ సీరియస్లీ. సో థర్డ్ థింగ్, మామూలుగానే ఇన్ఫర్మేటిక్గా బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాము, అట్ ది సేమ్ టైం లైక్ డేటా అనాలిసిస్ పర్పస్ ఏంటంటే లైక్ ఇది మామూలే, లైక్ సేమ్ ఇందాక ఈ సపరేట్ రోల్ ఏం స్విచ్ కావక్కర్లేదు. విత్ ఇన్ ఇన్ఫర్మేటికా డెవలపర్ రోల్లోనే లైక్ ఏముంటుంది, మనము ఈటీఎల్ ద్వారా లైక్ డేటా వేర్హౌస్లోకి డేటా ఇంటిగ్రేట్ చేస్తాము. డేటా ఇంటిగ్రేట్ చేసినాక తర్వాత ఏం చేస్తామంటే లైక్ డేటా విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి. ఏంటి, పవర్ బిఐ, తర్వాత లైక్ ట్యాబ్లు, ఇవన్నీ విజువలైజేషన్ టూల్స్ ద్వారా మనము డేటాని చార్ట్స్ రూపంలో, పై చార్ట్స్ అంటే డేటాని చేస్తాం. ఐ మీన్ మనకి స్కోప్ ఇంతవరకు యాక్చువల్గా మెయిన్గా డేటా వేర్హౌసింగ్ స్కోపే. బట్ నేనేం చెప్తున్నానంటే మీకు రియల్ టైంలో మీకు ఎలాంటి వర్క్ వస్తుంది అంటే లైక్ వాళ్ళు ఇక్కడ అడుగుతారు, లైక్ ఇక్కడ ఇంతే ఉందేంటి, లైక్ 50% ఏంటి, ఇది 30% కదా, సంథింగ్ లైక్ దట్. ఇలాంటివి లైక్ వాళ్ళు వీటి మీద వాళ్ళు రిక్వెస్ట్ వస్తాయి. అప్పుడు మీరు లైక్ ప్రతిదీ మనం ఇన్ఫర్మేటికా జాబ్లో చూడము, లైక్ మానిటర్ ఓపెన్ చేసి రికార్డ్స్ ఎంత అలా కాదు, వెంటనే మనం డేటా వేర్హౌస్ మీద క్వెరీ రాసి డేటాని అనాలిసిస్ చేస్తాము. అంటే లైక్ మన డేటా ఎలా ఉంది అంటే లైక్ ఇష్యూ ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఇష్యూ ఉందా, ఈ గ్యాప్లో ఇష్యూ ఉందా, లేకపోతే ఈ గ్యాప్లో ఇష్యూ ఉందా, సోర్స్ నుంచే డేటా తప్పు వస్తుందా, లేకపోతే డేటా వేర్హౌస్లో డేటా లైక్ ఏదన్నా మిస్టేక్ జరగడం వల్ల పవర్ బిఐలో అలా రిపోర్ట్ అలా జనరేట్ అయిందా, లేకపోతే అలా లైక్ రియల్ టైంలో మీకు ఇలాంటి వస్తాయన్నమాట. మీరు డేటా అనాలిసిస్ చేయాలి. లైక్ ఈవెన్ దో యు ఆర్ ఎన్ ఇన్ఫర్మేటికా డెవలపర్, మీరు ఆరకల్ డేటాబేస్ కానీ లేకపోతే MySQL కానీ ఏదైతే ఉంటుందో బ్యాక్ ఎండ్లో ఆ డేటాని మీరు అనాలిసిస్ చేయాలి. అంటే లైక్ ఏమన్నా ఇదేంటి, ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు, ఇక్కడ తప్పు వచ్చిందని అంటున్నారు అని చెప్పి అప్పుడు మీ టేబుల్స్లో డేటా అనాలిసిస్ చేయాలి. ఓకేనా? ఆర్ లెటర్సే ఇంక్లూడింగ్ లెటర్సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 థింగ్స్ ఉన్నాయి, లైక్ లాగిన్ టేబుల్ ఒకటి ఉంది, ఓకేనా, తర్వాత ఇంకా రిజిస్టర్ టేబుల్ ఒకటి ఉంది. లాగిన్ టేబుల్, రిజిస్టర్ టేబుల్స్ ఇలా ఉన్నాయి డేటా వేర్హౌస్లో, ఓకేనా, డేటాబేస్లో. సో ఇప్పుడు ఐ మీన్ సమ్ సినారియోస్ ఇవంతా కూడా డేటా అనాలిసిస్లో పార్టే. అంటే లైక్ రిజిస్టర్ అయిన వాళ్ళు అందరూ లాగిన్ అవ్వట్లేదు అనుకుంటే లెటర్స్, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా ఈ రెండు యూ షుడ్ బి ఏబుల్ టు జాయిన్ అండ్ క్విక్లీ టెల్, అచ్చా 10 మెంబర్స్ రిజిస్టర్ అయితే ఓన్లీ 5 మెంబర్సే లాగిన్ అయ్యారు. అది మీరు ఇమీడియట్గా లైక్ ఐ వాంట్ టు నో ఎంతమంది ఇంకా లాగిన్ అవ్వట్లేదు సంథింగ్ అలాంటిది ఏమన్నా వచ్చినప్పుడు మీరు ఈ 2 టేబుల్స్ని ఇమీడియట్గా జాయిన్ చేసి వెంటనే అంటే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ అచ్చా 5 మెంబర్స్ అని. లైక్ ఇక్కడ మైనస్ అప్లై చేయలేము, మైనస్ ఆపరేటర్ ఉంది కానీ మైనస్ అప్లై చేయలేము. సో ఇది ఒకటి. ఇంకొక పర్పస్ ఏంటి అంటే లెటస్ సే లైక్ మీరు ఇప్పుడు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ కోర్స్, ఇది ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ కోర్స్ మీద కూడా లైక్ లెటస్ సే సిచ్యువేషన్ సరిగ్గా లేదు, ఓపెనింగ్స్ లేవు అనుకుంటే లైక్ ఇన్ఫర్మేటికా BDM బిగ్ డేటా మేనేజ్మెంట్లో కూడా లైక్ మీకు ఈ ఆరకల్ హెల్ప్ అవుతుంది. ఓకేనా? లైక్ మీకు ఆల్రెడీ చూపించాను కదా ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్స్ప్రెషన్, సోర్స్ క్వాలిఫైయర్,
ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఇన్ఫర్మేటికా డెవలపర్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి 4 వచ్చాయి. ఏంటి? పవర్ సెంటర్ డిజైనరు, పవర్ సెంటర్ లైక్ వర్క్ ఫ్లో మేనేజరు, లైక్ వర్క్ ఫ్లో మానిటరు, వర్క్ ఫ్లో మానిటరు, వర్క్ ఫ్లో మేనేజర్, రిపాజిటరీ మేనేజరు, పవర్ సెంటర్ డిజైనరు, తర్వాత వర్క్ ఫ్లో మేనేజరు, మానిటర్. సో ఇవి 4 వచ్చాయి. ఇలా కాకుండా డివి అని ఉంటుంది, ఇన్ఫర్మేటికా డెవలపర్ అని ఇంకొకటి సపరేట్గా ఒకటి ఉంది, ఒక టూల్ ఉంది ఇన్ఫర్మేటికా వాడిది. అది దేనికి యూజ్ చేస్తారంటే బీడిఎంకి యూజ్ చేస్తారు, బిగ్ డేటా మేనేజ్మెంట్. ఓకేనా? బిగ్ డేటా మేనేజ్మెంట్ అంటే బాటమ్ లైన్లో ఆరకల్ ఉండకపోయినా హెచ్డిఎఫ్ఎస్ ఉంటుంది, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. సో లైక్ అక్కడైనా కూడా మీకు ఈ జాయిన్స్ ఇవన్నీ, లైక్ ఇప్పుడు ఈ జాయిన్స్ కానీ ఆర్డర్ బై ఇవన్నీ సిటిఈ కానీ, తర్వాత ఇవన్నీ అనలిటిక్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, ఇవన్నీ వచ్చుంటే మీకు హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఈ 4 పర్పసెస్కి లైక్ మనము ఈ ఆరకిల్ డేటాబేస్ టాపిక్ని ఈ ఇన్ఫర్మేటికా కోర్సులోకి మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ లైక్ నేను ఆ కాన్సెప్ట్స్ని కూడా చాలా లైక్ కేర్ఫుల్గా పిక్ చేసుకున్నాను. లైక్ సో ఈ 40% వాట్ ఎవర్ నేను టీచ్ చేస్తుంది మీరు కనుక తరోగా నేర్చుకుంటే, అండ్ ఆల్సో యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మీరే సినారియోస్ తీసుకొని ఓన్గా ట్రై చేయడము, ఇలాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే. చేస్తే మీకు స్కోప్ ఇంత ఉంది అంటే ప్రాంప్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. లైక్ ఇన్ఫర్మేటికాలో ఎనీవే కోర్స్ కంప్లీట్ అవుతుంది, కోర్స్లో ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారు. మళ్ళీ ఇన్ కేస్ ఇన్ఫర్మేటికా బీడిఎం న్యూ కోర్స్కి స్విచ్ అవ్వాలన్నా కూడా త్వరగా స్విచ్ అవుతారు అలా. సో దిస్ మచ్ స్కోప్ ఈజ్ దేర్. ఓకే, నౌ ఎనీ డౌట్స్ టిల్ నౌ? Anybody has any doubts? Okay, fine. Now so okay, సో ఇప్పుడు ఆరకల్లో కాన్సెప్ట్స్కి వద్దాము. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే పిక్ చేశాను. ఓకే, ఫస్ట్ వి విల్ గో. ఓకే, ఇది ఓపెన్ చేసి ఓకే. సో నౌ ఈ టాపిక్స్ అన్నీ ఏంటంటే లైక్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి టెక్నికల్ గ్యాప్స్ లేకుండా కాన్సెప్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్స్ సింపుల్ టేబుల్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ టేబుల్స్ అంటే లైక్ టేబుల్స్లో అంటే లైక్ 10 కాలమ్స్, 15 కాలమ్స్, మళ్ళీ రికార్డ్స్ 100 రికార్డ్స్, వాటి మీద జాయిన్ అలా ఇప్పుడు చెప్పట్లేదు. కానీ మీకు కాన్సెప్ట్స్ ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే మీరు అవి ఈజీగా లైక్ అలాంటి రిక్వెస్ట్ అలాంటి వర్క్ వచ్చినా కూడా మీరు ఈజీగా చేసేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? బికాజ్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైక్ సబ్జెక్ట్ మిస్ అవుతుంది, కోర్ కాన్సెప్ట్స్ మిస్ అవుతాయి అలా. ఓకే, ఫస్ట్ అయితే ఈ జాయిన్స్ అన్నీ చూద్దాం. సో ఇన్నర్ జాయిన్స్ బేసిక్గా లైక్ థియరిటికల్గా అయితే జాయిన్స్ 2 రకాలు, ఫిజికల్ జాయిన్, లాజికల్ జాయిన్స్ అని అంటారు. కానీ ఆ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరు అడగరు.
ఓకేనా. లైక్ జాయిన్స్ హౌ మెనీ టైప్స్ అంటే ఇవే చెప్తారు జనరల్గా. బట్ మీరు ఫౌండేషన్ కంటే లైక్ ఆరకల్ కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే ఫిజికల్ జాయిన్, లాజికల్ జాయిన్స్ అని రెండు ఉంటాయి. ఆ తర్వాత లాజికల్ జాయిన్స్లో మళ్ళీ ఇంకో 2 టైప్స్ ఉంటాయి. ఆ లాస్ట్ ఆ సెకండ్ దానిలో ఇవన్నీ వస్తాయి. ఓకే. నౌ ఇప్పుడు ఈ జాయిన్స్ నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేసి డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. జాయిన్స్ అసలు టేబుల్స్ని ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ వన్ ఇన్నర్ జాయిన్. లైక్ లెట్ us టేక్ టేబుల్ ఏ, టేబుల్ బి. This is inner join. అంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇన్ బోత్ టేబుల్స్ will come. That is so all matching records in both tables will come. That is inner join. Okay. Now inner join anna normal join anna ఒకటే. ఇన్నర్ జాయిన్ అన్న నార్మల్ జాయిన్ అన్న ఒకటే. సో ఏ టేబుల్లోనూ బి టేబుల్లోనూ కామన్గా ఎన్ని రికార్డ్స్ ఉంటే జాయిన్ కండిషన్ బట్టే. లైక్ జాయిన్ కండిషన్ ఇవ్వకపోతే అసలు జాయినే అవ్వదు. లైక్ ఓకే, ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టేబుల్ బి టేబుల్ని జాయిన్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 మ్యాచింగ్ కాలం ఉండాలి రెండిట్లోనే. లైక్ ఇందులో ఈఎంపీ ఐడి ఉంటే ఇందులో కూడా ఈఎంపీ ఐడి ఉండాలి. అప్పుడే మనము జాయిన్ చేయగలము టేబుల్స్ని. రెండిట్లోనూ మ్యాచింగ్ కాలం ఏమీ లేకపోతే మనము టేబుల్స్ని జాయిన్ చేయలేము. ఓకేనా. లైక్ ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటే దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఇంకా తిరుగులేదు. లైక్ ఏకి ప్రైమరీకి ఈఎంపీ ఐడి సేమ్, ఇది బి డిపార్ట్మెంట్ టేబుల్ లెట్ us సే. ఇప్పుడు బిలో ఈఎంపీ డిపార్ట్మెంట్ టేబుల్లో ఈఎంపీ ఐడిని ఫారెన్ కీగా నేను డిక్లేర్ చేశాను. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎనీవే ఆర్ లైక్ లెట్ us సే రివర్స్. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీకి, నేను ఎంప్లాయీ టేబుల్లో దాన్ని ఫారెన్ కీగా నేను డిఫైన్ చేశాను. ఇప్పుడు ఇలా ఉందంటే దీని మీద ఏ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ డిపార్ట్మెంట్ ఐడి అని చెప్పి జాయిన్ కండిషన్ చేస్తాము. అసలు ఇంకా తిరిగే లేదు. అలాగా ఎందుకు? ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్సే. లైక్ ఒక ఎంప్లాయీనో స్టూడెంటో ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లోనూ లేకుండా అలా ఉండరు. సో అందుకని ఫారిన్ కీగా మెన్షన్ చేస్తామన్నమాట. సో సరే, ఆర్ ఉల్టా వాట్ ఎవర్. సో ద పాయింట్ ఏంటంటే ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటే ఇంకా అసలు తిరుగులేదు. కానీ అలా లేకపోయినా కానీ జాయిన్స్ మనము చేయాలి అంటే అట్లీస్ట్ వన్ మ్యాచింగ్ కాలం ఉండాలి రెండు టేబుల్స్లోనూ. అది నౌ ఓకే, క్రాస్ జాయిన్ ఈక్వి జాయిన్ లాస్ట్లో, ఎందుకంటే ఇక్కడ అది బొమ్మ అంటే డయాగ్రామ్లో రాదు.
సో దిస్ ఈజ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. కాన్సెప్ట్స్ ఫస్ట్ అంటే లైక్ ఈ పేరు, ఈ డిస్క్రిప్షను, ఇవి జస్ట్ ఫోకస్ చేయండి. ఇవి జస్ట్ అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇది ఏంటి? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే రెండిట్లో సేమ్ కాదు. చెప్తాను. ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్ ఇన్ A, B. సో నాన్ మ్యాచింగ్కి అచ్చా 1 minute మీరు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. నేను అంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. చెప్పండి, మీరు చెప్తున్నారు. పర్లేదు, నో ప్రాబ్లం. అంతే, అవును, ఆల్మోస్ట్ కరెక్ట్. సో ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇవి వస్తాయి మొత్తము. అలా కాకుండా నాన్ మ్యాచింగ్ ఉంటే గనక అవి బిలో నల్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే ఐడికి మ్యాచింగ్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఉన్నాయి, దీనిలో కూడా 10, 20 ఉన్నాయి. ఆ రెండు మ్యాచింగ్ వచ్చేస్తాయి, 10, 20, 10, 20 వచ్చేస్తాయి. తర్వాత నాన్ మ్యాచింగ్ 100 అనే ఎంప్లాయీ ఐడి ఇక్కడ కనుక ఇందులో లేదు, ఇందులో ఉంటే బిలో నల్ వస్తుంది. దట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, యా. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ సింపుల్. లైక్ ఇన్నర్ జాయిన్ ఐ థింక్ యూ ఆల్ నో. లైక్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఏలోనూ బిలోనూ ఉన్నవి వస్తాయి. ఏవైనా నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అలా ఉంటే లైక్ ఏలో ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి, బిలో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్కి నల్ వస్తుంది. లైక్ ఏలో అన్నీ వస్తాయి, ఏలో 10, 20 అన్నీ వస్తాయి. కానీ ఏలో గనక ఇఫ్ ఎనీ నాన్ మ్యాచింగ్ రికార్డ్, అంటే నాన్ మ్యాచింగ్ అని కాదు, ఏలో ఉన్న రికార్డ్స్ అన్నీ వస్తాయి, బిలో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్కి నల్ వస్తుంది. అలాగా, దట్ ఈస్ ద డెఫినేషన్. ఫర్ ఎనీ ఆల్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్ విల్ కమ్. ఇప్పుడు చూస్తే ఆల్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్ ఉన్నాయి, ఎల్ టేబుల్ అనే ఏ టేబుల్లో వస్తాయి. కానీ ఎనీ నాన్ మ్యాచింగ్ రికార్డుకి బిలో నల్ వస్తుంది జాయిన్ చేసినప్పుడు. ఓకేనా? నేను క్వెరీ కూడా రాసి చూపిస్తాను, నో నీడ్ టు వర్రీ. సో నౌ రైట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ అంటే కరెక్ట్గా ఆపోజిట్. సో కరెక్ట్గా ఆపోజిట్. నల్ 10, 20, 80, 10, 20. ఇప్పుడు ఇంకా మనకి 100 అసలు మనకు అసలు అవసరం లేదు, ఇక్కడ ఓన్లీ బి టేబులే ఫోకస్. సో ఇది రైట్ అవుటర్ జాయిన్. ఓకే, సో ఇచ్చాను కదా, కమాండ్ 2 అంటే
just a second. Oh, I think it is fine only. Screen please. Command. Okay, no problem. So this is right outer join. అంటే లైక్ రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. లైక్ అలా కూడా చెప్పచ్చు. అంటే లైక్ ఇంకో డెఫినేషన్ ఏంటంటే లైక్ లెఫ్ట్ అవుటర్ జాయిన్కి లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. అలా రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్వే వచ్చాయి, ఇక్కడ మిగతా వాటికి నల్ వస్తుంది. సో రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ విల్ కమ్, నాన్ మ్యాచింగ్కి నల్ వస్తాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, లైక్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. నో నీడ్ టు వర్రీ. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వస్తాయి, లైక్ రైట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. మ్యాచింగ్ రికార్డ్స్ మ్యాచ్ కాకపోతే నల్ వస్తుంది. రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్సే వస్తాయి. మ్యాచ్ కాన్ రికార్డ్స్కి నల్ వస్తుంది. ఓకేనా, ఇది జాయిన్స్. లైక్ నేను అందుకే క్లియర్గా లైక్ ఐ మీన్ టు సే యాక్చువల్గా ఏంటంటే సిన్స్ వీడియో వీఆర్ షేరింగ్ కదా క్లియర్గా, సో ఫర్ ఎవ్రీబడి పర్పస్ ఐఎమ్ టెల్లింగ్ లైక్ ఇట్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ అన్నట్లు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను ఐఎమ్ ఏబుల్ టు డీబగ్ ఇన్ చాట్ జీపీటీ. ఎలా చేస్తున్నాను అంటే బికాజ్ కోర్ కాన్సెప్ట్స్ కొంచెం తెలుసు కాబట్టి, అందుకని కూడా లైక్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ థింగ్. మీరు ఇవి కోర్ కాన్సెప్ట్సే. సో సరే, అండ్ మీకు ఏమన్నా తర్వాత ఇలా ఉన్నా కూడా ఈ గూగుల్ చాట్ జీపీటీ నుంచి మిగతావన్నీ నేర్చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐ విల్ టేక్ అనదర్ వన్. సో కమింగ్ టు full outer join. Full outer join means this is full outer join. అంటే ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ లైక్ యాక్చువల్గా లెఫ్ట్ అవుటర్ జాయిన్ ప్లస్ రైట్ అవుటర్ జాయిన్ అలా కూడా చేయొచ్చు, బట్ ఆల్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. మ్యాచింగ్ అండ్ ఇప్పుడు చూస్తే మ్యాచింగ్ రికార్డ్స్ ఇంతవరకే ఉన్నాయి, కానీ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. సో ఆల్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. దిస్ ఈజ్ ఫుల్ అవుటర్ జాయిన్. తర్వాత క్రాస్ జాయిన్ స్టార్టింగ్లోనే ఉంది, కానీ క్రాస్ జాయిన్కి యూ డోంట్ నీడ్ డయాగ్రామ్. లైక్ సింపుల్గా A into B we will take like టేబుల్స్లో కామన్ కాలం ఉండాలి, లేకపోయినా వస్తుంది అనుకుంటా. సరే, వాట్ ఎవర్. క్రాస్ జాయిన్ అంటే A into B, ఇది A అయితే ఇది B అయితే కార్టీజియన్ ప్రోడక్ట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్? లైక్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్లో కానీ అలా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అడుగుతారు, దట్ ఈజ్ వన్ క్వశ్చన్. లేకపోతే తర్వాత ఇదేంటి ఈ టేబుల్లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, లైక్ మీకు ఆ రికార్డ్స్ కూడా ఇస్తారు, ఇచ్చి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అడుగుతారు. కాకపోతే మీరు ఒక్క చోట అది పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్, నేను అది చెప్తాను, కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి, నల్ 2-3 నల్స్ ఉంటాయి, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు.
అది కూడా నేను చెప్తాను, నో నీడ్ టు వరీ. బట్ అది ఇంపార్టెంట్ 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. లైక్ ఏ టేబుల్లో కానీ బి టేబుల్లో కానీ వాళ్ళు అంటే ఇంటర్వ్యూయర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 2 నల్స్ పెడతారు. నల్స్ పెట్టి లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎన్ని వస్తాయి రికార్డ్స్ అని అడుగుతారు. మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ నల్ ఉంది లెటర్సే, లైక్ ఏ టేబుల్లో ఒక నల్ ఉంది, బి టేబుల్లో ఒక నల్ ఉంది. సో ఏమవుతుంది, కెన్ ఎనీబడి గెస్, లైక్ కండిషన్ మ్యాచా ఫెయిలా? సరే, అదేంటి జాయిన్ తీసుకోదు ఆరకల్. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే నల్ అనేది ఏంటి ఎంటీ సెట్. కానీ ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్, ఓకేనా. లైక్ ఏ ఐ విల్ రైట్ హియర్. సో ఏలో వాళ్ళు ఇచ్చే టేబుల్లోనే ఏమి ఇస్తారంటే 10, 20 ఇలా ఇచ్చి 2 నల్స్ ఇస్తారు, అండ్ బీలో ఒక నల్ ఉంటుంది. సో ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం లైక్ ఏలో అన్ని రికార్డ్స్ లెఫ్ట్ సైడ్ వస్తాయి, బీలో మ్యాచింగ్ రికార్డ్సే వస్తాయి అని అంటాం. సో ఇప్పుడు ఈ నల్లు మ్యాచ్ అవుతాయా లేదా అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదేంటి కన్ఫ్యూజ్ అవుతారు. కౌంట్ పర్ఫెక్ట్ ప్రిసైజ్ కౌంట్ చెప్పకపోతే ఇంటర్వ్యూ మార్క్స్ ఇవ్వరనమాట. లైక్ ఆ క్వశ్చన్ పోయినట్టే. ఈవెన్ దో మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నీ బాగా తెలిసినా కూడా లైక్ ఈ ఫెయిల్ అవుతుంది అంటే. సో ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే లైక్ ఇది ఒక ట్రికీ క్వశ్చన్ అలా. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ యాక్చువల్గా జాయిన్స్ బిగినర్కే, లైక్ ఐ మీన్ టు సే దట్ ఈస్ వై రికార్డింగ్ షేరింగ్ కూడా ఉంది కాబట్టి నేను బిగినింగ్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా జాయిన్స్ అనేవి లైక్ మనకి బీటెక్లోనే ఉన్నాయి, అండ్ 3 year 2 years 3 years 4 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అడుగుతారు ఐడియల్గా. కానీ లైక్ ఇలాంటి లైక్ ఈవెన్ 10 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్సో కెన్ మేక్ మిస్టేక్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇలా అంటే లైక్ బికాజ్ కోర్ కాన్సెప్ట్స్ తెలియాలి, తరోగా ఉండాలి. ఏంటి ఆ కోర్ కాన్సెప్ట్? నల్ అనేది ఒక ఎంటీ సెట్గా ఆరకిల్ ఇంజన్ ట్రీట్ చేస్తుంది. ఆరకిల్ ఇంజన్ ఏం చేస్తుందంటే నల్ని ఒక ఎంటీ సెట్ లాగా ట్రీట్ చేస్తుంది. మీకు అంతా గుర్తుండకపోవచ్చు, బట్ రికార్డింగ్ వీడియో ఉంటుంది కాబట్టి మళ్ళీ చూస్తే మీకు ఇంకా మొత్తం క్లారిటీ వస్తుంది. ఆరకిల్ ఏం చేస్తుందంటే నల్ అనే దాన్ని ఒక ఎంటీ సెట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఎంటీ సెట్కి మ్యాచింగ్ నాట్ మ్యాచింగ్ ఏముంటుంది, లైక్ ఇప్పుడు ఐ మీన్ టు సే 10 అని ఉంటే మ్యాచింగ్గా నాట్ మ్యాచింగ్గా చూస్తాము. కానీ నల్ అనేది ఒక ఎంటీ సెట్కి లైక్ మనము మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావట్లేదా అదేం చూడం కదా, ఏమీ లేని దాన్ని ఇంకేం మ్యాచ్ చేస్తాం అలా. సో నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. బట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ అడుగుతారు. ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఎనీవే ఐ విల్ బి గివింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఆర్ సమ్ టైమ్. నేను కన్సల్టేట్ చేయాలి, లైక్ ప్రీవియస్ సెషన్స్లో కూడా నేను చెప్పున్నాను లైక్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలా. సో ఇది ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే జస్ట్ మల్టిప్లికేషన్, బ్లైండ్గా ఇంకేం పట్టించుకోవద్దు. ఏలో కనుక 5 రికార్డ్స్ ఉంటే బీలో 4 రికార్డ్స్ ఉంటే క్రాస్ జాయిన్ ఎన్ని రికార్డ్స్ వస్తాయి అని అడుగుతారు, 20 రికార్డ్స్. ఇంకేం ఆలోచించద్దు. ఇది ఈవెన్ 10 years వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు, నన్ను కూడా అడిగారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నౌ కమింగ్ టు ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అంటే ఏం లేదు, క్రాస్ జాయిన్లోనే ఈక్వల్ టు పెట్టేస్తే దట్ విల్ బికమ్ ఈక్వి జాయిన్. అంటే ఒక కండిషన్ కనుక మ్యాచ్ అయితే ఏ ఇంటూ బీలో లైక్ అంటే ఎన్ని రికార్డ్స్ వస్తాయి అనేది దాన్ని బట్టి, లైక్ ఇచ్చిన సినారియోని బట్టి. బట్ క్రాస్ జాయిన్లోనే ఈక్వల్ టు కండిషన్ కనుక ఉంటే క్రాస్ జాయిన్లో దట్ బికమ్స్ ఈక్వి జాయిన్. డౌట్స్ ఉండొచ్చు, బట్ థియరిటికల్గా అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా థియరిటికల్గా ఇప్పుడు నేను చెప్పింది? ఎనీబడి?
Okay, fine. Okay, let us start. So ఇవన్నీ పెద్ద టేబుల్స్. నేను సింపుల్ టేబుల్స్ తీసుకొని యాక్చువల్గా ఐ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఎర్లియర్ అంటే క్లాస్ ముందే, బట్ టైం లేకుండే. PSRCEMP_test కదా. ఓకే, జాయిన్ ఏ. వన్ కామా. అచ్చా, నేమ్ సింపుల్గా తీసుకుందాం. సో వితౌట్ నల్స్ ఫస్ట్ చూద్దాం. సో 1 ABC లెటర్స్ సే మ్యాచ్ అవుతుంది. 3 ABCDEFGHI. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే వాల్యూస్ ఇవ్వలేదు. సో ఫస్ట్ వన్ ఏంటి కేస్ మనం తీసుకున్నది. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్నర్ జాయిన్. ఓకే, అలియాస్ తీసుకుంటున్నాను. మీకు అలియాసింగ్ కాన్సెప్ట్ చెప్పలేదు, బట్ తర్వాత చెప్తాను. A.id ఈక్వల్ టు B.id. జాయిన్కి ఆన్ ఉండాలి. కమిట్ చేశాను. సరే, సో ఇన్నర్ జాయిన్కి ఇలాగా మ్యాచింగ్ కాలం వస్తుంది. 1 ABC అనేది రెండిట్లోనూ మ్యాచింగ్ కాబట్టి యాక్చువల్గా అయితే ఇక్కడ ఐడి మీద జాయిన్ చేసాము. నేమ్లో కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నా కానీ అది వస్తుంది అనమాట. నేమ్లో కొంచెము మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఇదేంటి ఇన్నర్ జాయిన్లో వస్తుంది. సో మ్యాచింగ్ రికార్డ్స్ లైక్ 1 ABC కానీ ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకు కావాల్సిన కాలమ్సే తీసుకుంటాం. ఏంటి A.id A.name ఇలా తీసుకుంటాము. తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇది ఇన్నర్ జాయిన్ అన్న నార్మల్ జాయిన్ అన్న ఒకటే. ఇన్నర్ జాయిన్ అన్న నార్మల్ జాయిన్ అన్న ఒకటే. సో 3:30 స్టార్ట్. ఓకే, సో మ్యాచింగ్ రికార్డ్స్, ఆల్ మ్యాచింగ్ రికార్డ్స్ ఇన్ బోత్ టేబుల్స్ విల్ కమ్. దట్ ఈస్ ఇన్నర్ జాయిన్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. అంటే లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. నాన్ మ్యాచింగ్ ఉన్న చోట నల్ వస్తాయి. ఇక్కడ ఇది ఈ అంటే లైక్ ఇంకా అన్ని డెఫినేషన్స్ కాకుండా సింగిల్ డెఫినేషన్ ఇలాగే గుర్తుపెట్టుకుంటే బెస్ట్.
సో లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్. ఇంక ఇది కూడా వద్దు. లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, రైట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. నాన్ మ్యాచింగ్ ఉంటే నల్ వస్తాయి, నల్ అలా. సో చూద్దాం ఇప్పుడు. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏ కమా బి ఆన్. ఏం రావాలి అవుట్పుట్? బిఫోర్ అవుట్పుట్ కమ్స్ ఫస్ట్ మనం రెండు టేబుల్స్ని ఇక్కడ పిన్ చేసేసి సో ఏ లెఫ్ట్ అవుటర్ జాయిన్ బి అంటే లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ విల్ కమ్, 1 2 వస్తాయి. కానీ రైట్ సైడ్ లైక్ 3కి ఏమీ లేదు కాబట్టి, ఐ మీన్ 1 2 వస్తాయి. సారీ, ఆల్ రికార్డ్స్ విల్ కమ్ కానీ 2కి మ్యాచింగ్ ఏమీ లేదు. 1కి మ్యాచింగ్ 1 ఉంది. ఓకే ఫైన్. 2కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. మ్యాచింగ్ లేని చోట నల్ వస్తుంది. చూద్దాం. a.id ఈక్వల్ టు, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు b.id కూడా తీసుకుంటాను మీకు అర్థం కావడానికి. ఇలా అన్నమాట. సో ఇది రైట్, ఇది లెఫ్ట్. మీకు ఇంకా పూర్తిగా ఇలా ఇస్తే అర్థమవుతుంది. సో ఏవైతే మ్యాచ్ అవుతాయో ఓకేనా, వాటికి ఇట్లా వస్తుంది. లైక్ లెఫ్ట్ సైడ్ అన్నీ వచ్చేస్తాయి అసలు డిఫాల్ట్గా. రైట్ సైడ్ కనుక ఏదైనా మ్యాచ్ కాకపోతే నల్ వస్తుంది. దట్ ఈజ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. తర్వాత రైట్ అవుటర్ జాయిన్ కరెక్ట్గా దీనికి ఉల్టా అంటే అన్నట్లు. సో రైట్ సైడ్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నల్ వస్తుంది కదా. సరే అది చూద్దాం. ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ పిన్ చేస్తున్నాను. రైట్ సైడ్ అన్నీ వచ్చాయి. 1 ABC 3 GHI కదా రైట్ టేబుల్. బి టేబుల్ ఇదే కదా. సో 1 ABC 3 GHI వచ్చాయి. బట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డే వచ్చింది. 3కి మ్యాచింగ్ ఏం లేదు కదా. 3కి మ్యాచింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఏం లేదు. ఓకేనా. సో 3కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. సో దట్ ఈస్ రైట్ అవుటర్ జాయిన్. ఇది కూడా పిన్ చేస్తున్నాను. మీరేమన్నా డౌట్స్ వచ్చినా కూడా నన్ను పాజ్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. బికాజ్ నేను స్టార్టింగే కొంచెం ఐ మీన్ ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయాను, పేస్ కంట్రోల్ చేసుకోలేదు కూడా. సరే, నౌ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఆల్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. ఓకేనా. లైక్ ఫుల్ అవుటర్ జాయిన్కి ఇది. సో నా పాయింట్ ఏంటంటే ఆల్ మ్యాచింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 ABC మ్యాచింగ్, నాన్ మ్యాచింగ్ కూడా వస్తాయి. 2DEFకి ఏం లేదు మ్యాచింగ్, 3GHIకి ఏమీ మ్యాచింగ్ లేదు. సో నాన్ మ్యాచింగ్ కూడా వస్తాయి, కాకపోతే నల్స్ వస్తాయి మ్యాచ్ కాని చోట్ల. సో ఆల్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ విల్ కమ్. నాన్ మ్యాచింగ్ ఉన్న చోట నల్స్ వస్తాయి. దట్ ఈజ్ ఫుల్ అవుటర్ జాయిన్. ఓకేనా. ఫుల్ అవుటర్ జాయిన్ లైక్ మిగతా జాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకసారి మళ్ళీ ఎన్నెన్ని చోట్ల మీకు ఈ ఆరకిల్ జనరల్గా అయితే ఇన్ఫర్మేటికా ఉన్నప్పుడు ఆరకిల్ సపరేట్ క్లాసెస్ ఐ డోంట్ నో. బట్ ఇలా మ్యాపింగ్ ఉన్న చోట సోర్స్ క్వాలిఫైయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది.
నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నిటి కూడా పీపీటీ ఉంది, అవన్నీ కూడా ప్యారల్గా. అందుకే ఈ సెషన్స్ కంప్లీట్ ఆరకల్ కాదు, ఆరకల్ ప్లస్ ఇన్ఫర్మేటికా రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ ప్యారల్గా వెళ్తూ ఉంటాను నేను. సో సోర్స్ క్వాలిఫైయర్ ట్రాన్స్ఫర్మేషన్లో ప్రాపర్టీస్లో సీక్వెల్ క్వెరీ. సో ఇక్కడ నేను డైరెక్ట్గా టేబుల్ మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఓకేనా. ఏమీ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_SRC. ఇంకా గిల్టర్స్ ఏమి ఉండదు, మొత్తం టేబుల్ డేటా మొత్తం తీసుకుంటుంది. కానీ మనం ఇలా జాయిన్ కండిషన్స్, ఫిల్టర్, అవి వేర్ కండిషన్స్ ఇవన్నీ అప్లై చేస్తే మాత్రము సో ఇక్కడ అప్లై చేస్తాము క్వెరీలో, ఓకేనా. తర్వాత వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, సీక్వెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అక్కడ కూడా మనకి ఈ ఆరకల్ క్వెరీస్ హెల్ప్ అవుతుంది, ఓకేనా. తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్మేషన్స్లో హెల్ప్ అవుతుంది, సోర్స్ క్వాలిఫైడ్ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ అవుతుంది. అండ్ లుకప్లో కూడా ఓవర్ రైడ్ ఉంటుంది, లుకప్ సీక్వెల్ ఓవర్ రైడ్. ఇక్కడ కూడా మనము క్వెరీయింగ్ అనేది రాస్తాము, డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఆ క్వెరీయింగ్ అనేది రాస్తాము. ఇంకా ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్ అని ఉంటాయి సెషన్ ప్రాపర్టీస్లో. వర్క్ఫ్లో మేనేజర్లో సెషన్ ప్రాపర్టీస్లో ఒక్క నిమిషం, నేను ఏదో ఆలోచిస్తున్నాను. ఏంటి ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్, మేబీ ఇది ఫైల్ అయి ఉంటుంది, కరెక్ట్. సో ఈజ్ ఇన్వాలిడా, సరే సిడి టైప్ చేయాలి. ఇందులో ఎనీ లైక్ టేబుల్ కనుక ఈ ఆరకల్ టేబుల్ అయితే టార్గెట్ కనుక దీనిలో ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్ అని ఉంటాయి. ఇక్కడ కూడా మనము క్వెరీస్ రాస్తాము. లైక్ జస్ట్ టార్గెట్లోకి ప్రీ సీక్వెల్ అంటే ఏం లేదు, బిఫోర్ రైటింగ్ ఇన్ టు టార్గెట్. కరెక్ట్గా ఇక్కడ టార్గెట్కి రైట్ చేసే ముందు నా యొక్క సీక్వెల్ ఆపరేషన్ టార్గెట్ మీద పర్ఫామ్ అవుతుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ సీక్వెల్. అంటే మ్యాపింగ్ రన్ అవుతుంది కానీ అదంతా ఇంకా ఇన్ఫర్మేటివ్గా చూసుకుంటుంది. లైక్ వన్స్ ఇట్లా లోడ్ అయిపోయినాక మళ్ళీ వెనక్కి వెళ్తుంది అలా అనేం లేదు. అదంతా ఇన్ఫర్మేటివ్గా చూసుకుంటుంది. బట్ ద పాయింట్ ఏంటంటే ప్రీ సీక్వెల్ అంటే కరెక్ట్గా టార్గెట్లోకి లోడ్ అయ్యే ముందు ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది ప్రీ సీక్వెల్ అంటే. పోస్ట్ సీక్వెల్ అంటే టార్గెట్లోకి లోడ్ అయిపోయినాక ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ పోస్ట్ సీక్వెల్, ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ఈ డేటాబేస్వి అంటే లైక్ ఆ బ్యాక్ ఎండ్ ఆరకల్ డేటాబేస్ అయితే ఆరకల్, MySQL అయితే MySQL, అయితే PostgreSQL, SQL సర్వర్ ఏదైతే ఆ డేటాబేస్కి అలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ అవుటర్ అయిపోయింది, రైట్ అవుటర్ అయిపోయింది, ఫుల్ అవుటర్ అయిపోయింది. ఇది కూడా పిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఈజ్ క్రాస్ జాయిన్. కండిషన్ వితౌట్ కండిషన్ కూడా చూద్దాం తర్వాత. సి లైక్ ఇది క్రాస్ జాయిన్ అంటే ఇక్కడ సపరేట్ ఇంకేం రాయక్కర్లేదు, కామా ఇచ్చి టేబుల్ ఏ కామా టేబుల్ బి అంటే సరిపోతుంది. 2 × 2 4 రికార్డ్స్ వస్తాయి. అలాగే లెఫ్ట్ అవుటర్ జాయిన్కి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే 3 అని మీరు చెప్పేయాలి. ఈ 3 అనే నెంబర్ జస్ట్ ఆ ఒక్క కౌంట్ కరెక్ట్గా ఇచ్చారంటే వాళ్ళు జనరల్గా ఏమడుగుతారంటే
ఇలా ఇస్తారు ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే 1 2 4 5 నల్ నల్. ఇంటర్వ్యూ క్వశ్చన్ని ఇప్పుడు ఉన్న దానిలో కూడా నేను ఫ్రేమ్ చేస్తాను నల్స్ ఇన్సర్ట్ చేసి అలాగా. బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా ఇది నేను చేయట్లేదు. ఓకేనా, లైక్ ఐ మీన్ నేను అడిగి మీకు ఎన్ని రికార్డ్స్ వస్తాయి అలా నేను చేయట్లేదు. మీరు మీరు సినారియోస్ తీసుకొని ఒకవేళ మీకు హ్యాండీగా లేకపోతే చాట్ జీపీటీ అడిగి లైక్ గివ్ మీ సమ్ సినారియోస్ అని మీరు ట్రై చేయండి. అంటే లైక్ మీరు ఎన్ని వస్తాయో అలా చూసి తర్వాత మీరు ఆర్కిల్లో ఎగ్జిక్యూట్ చేసి అలాగా. సో 2 3 నల్ నల్ ఆర్ 1 నల్ అయినా పర్లేదు. ఇది ఇచ్చి వాళ్ళు ఈ అన్ని జాయింట్స్కి కౌంట్స్ అడుగుతారు. ఇన్నర్ జాయిన్, నార్మల్ జాయిన్, క్రాస్ జాయిన్, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్. ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్, డౌటే లేదు. సో లైక్ మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ నల్కి ఇది నల్ మ్యాచింగా అలా ఏం కన్ఫ్యూజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అవుటర్ అయితే ఏమవుతుంది, లెఫ్ట్ అవుటర్ అయితే ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, 1కి నేను ఇప్పుడు ఇందులో కూడా చూపిస్తాను, ఈ మనకి 1 ABCలో కూడా చూపిస్తాను. బట్ జస్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్కి 1 2 4 5 నల్ నల్ నల్. లెఫ్ట్ సైడ్ అన్నీ వచ్చేస్తాయి. రైట్ సైడ్ 1కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ నల్ వస్తుంది. 2కి మ్యాచింగ్ 2 ఉంది కాబట్టి నల్ వస్తుంది. 3కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి 3 అసలు లేదు. ఇక్కడ ఉందా, లేదు. 1 2 4 5 ఉన్నాయి. 1 మినిటా, కొంచెం స్లోగా వెళ్తాను, ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నాను మరి. ఓకే, ఇది కదా. సో 1కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. 2కి మ్యాచింగ్ 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. 3కి మ్యాచింగ్ 3, 4కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. తర్వాత 5కి మ్యాచింగ్ ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. సో ఈ నల్కి ఆన్సర్ ఇలా వస్తుంది, కానీ మీకు లైక్ తెలియాలి ఇక్కడ ఇది ఈ నల్ అనేమి ఇక్కడ మ్యాచింగ్ కాబట్టి వచ్చింది కాదు. ఆర్కిల్ ఇంజిన్ ఇది ఒక ఎంటీ సెట్ లాగా తీసుకుంటుంది. లైక్ మనకి మ్యాథమెటిక్స్లో ఉన్నట్లుగా ఇలా ఒక ఎంటీ సెట్ ఉంటే ఏంటి మ్యాచ్ అంటే లైక్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్. ఎంటీ సెట్ని మనం ఇంకో ఎంటీ సెట్తో మనం మ్యాచ్ చేస్తున్నామంటే అంటే ఎలా చేస్తాం అసలు అది అలాగా. దెర్ ఈజ్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్. కాబట్టి ఎంటీ సెట్ అనేదానికి ఏమీ మ్యాచింగ్ ఉండదు కాబట్టి ఎంటీ సెట్ అలా ఇస్తుంది ఆర్కిల్ ఇంజిన్. ఈ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటే మీరు ఎలాంటి ట్రికీ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేస్తారు. అలాగా లైక్ ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు అది చెప్పిన దానిలో? దీని మీనింగ్ కూడా నేను చెప్పాను క్లియర్గా. ఓకేనా, ఆ ఎంటీ సెట్కి ఏం ఉండదు. అంతేగాని డోంట్ థింక్ ఈ నల్తో మ్యాచ్ అయింది, ఈ నల్తో మ్యాచ్ అయింది కాదు అలా. సో నౌ ఫుల్ అవుటర్ జాయిన్ అయిపోయిన తర్వాత క్రాస్ జాయిన్లో ఎగ్జాక్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది. 2 into 2 వస్తాయి. ఇక్కడ క్రాస్ జాయిన్ ఇస్తే ఇంకా 1 2 3 4 నల్స్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. 1 2 3 అది వాళ్ళు కౌంట్ అడుగుతారు, టక్కన మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఇక్కడ కౌంట్ 1 2 3 4 5 6. లెఫ్ట్ అవుటర్ జాయిన్ దీనికి ఎంత అని అడిగితే 6, అది పక్కా కౌంట్. క్రాస్ జాయిన్ ఎంత అంటే 4 + 2 6, తర్వాత 4 6 4 24. క్రాస్ జాయిన్కి 24 వస్తాయి. లైక్ చూద్దాం ఇందులో. ఇప్పుడు నల్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఇందులో క్రాస్ జాయిన్ ఈక్వి జాయిన్ చెప్పాలి కదా. ఇంకా ఈక్వి జాయిన్ ఇలాగా చేస్తే అదే క్రాస్ జాయిన్కి దానిలో ఈక్వల్ టు వేస్తే కనుక దట్ బికమ్స్
ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి. దిస్ క్రాస్ జాయిన్ని నేను పిన్ చేశాను, మళ్ళీ పోయింది ఏంటి? దిస్ ఈజ్ ఈక్వి జాయిన్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్నర్ జాయిన్కి వచ్చిన అవుట్పుటే వచ్చింది. ఓకేనా, ఇన్నర్ జాయిన్ ఇక్కడ నో, ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇది టేబుల్ ఏ, టేబుల్ బి, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, ఈక్వి జాయిన్. ఓకే, బట్ ఇది నేను స్టోర్ చేయలేదా? సరే, ఇది ఈక్వి జాయిన్. ఇది కూడా ఒకసారి మిస్సింగ్ కీవర్డ్ ప్రాబబ్లీ not in it. Okay, no issue, we will see this one later. Table A join table B, A dot ID and not ended properly. వేర్ ఎలా ఇస్తాము? ఇక్కడ నేను వేర్ ఇచ్చానా? సరే సరే, నో ఇష్యూ. సో నేనేం ఎందుకు ఇది మళ్ళీ రాశానంటే, ఇది మనం స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ చేసిన ఇన్నర్ జాయిన్, కాకపోతే నేను అది పిన్ చేయలేదు. టేబుల్ ఏ, టేబుల్ బి తర్వాత ఇన్నర్ జాయిన్ని నేను పింగ్ చేయలేదు. లెఫ్ట్ అవుటర్ జాయిన్ పింగ్ చేశాను, రైట్ అవుటర్ జాయిన్ పింగ్ చేశాను, తర్వాత ఫుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, ఈక్వి జాయిన్. దిస్ వన్ ఈజ్ ఇన్నర్ జాయిన్. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇందాక వచ్చిన క్రాస్ జాయిన్లో ఇది కామా పెడితే అది క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్లో ఈక్వల్ టు పెట్టి ఈక్వి జాయిన్కి వచ్చిన రిజల్ట్ మనకి ఆల్మోస్ట్ ఇది సేమ్ యాజ్ వచ్చింది, లైక్ ఇన్నర్ జాయిన్కి వచ్చింది. బట్ డజంట్ మీన్ రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. లైక్ క్రాస్ జాయిన్లో ఇలా ఇక్కడ వేర్ కండిషన్ మనం వాడాము, బట్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ ఆపరేటర్కి అసలు జాయిన్స్లో వేర్ వాడము, ఆనే వాడతాం. లెట్ మీ ఓపెన్. సో ఈ క్రాస్ జాయిన్, ఈక్వి జాయిన్కి ఇక్కడ మనకి వేర్ వస్తుంది ఆపరేటర్, కానీ మిగతా అన్నిట్లోకి మనం ఆన్ వాడతాం, ఓఎన్ ఆన్. ఓకే, సెల్ఫ్ జాయిన్ అంటే ఆ టేబుల్ మీద ఆ టేబుల్ మీదే జాయిన్ చేస్తే అది సెల్ఫ్ జాయిన్. ఓకేనా, సేమ్ టేబుల్ మీద. దానికి కూడా యూజ్ కేసెస్ ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో కమింగ్ టు నల్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. ఇంతకుముందు ఉన్న ఇన్సర్ట్ స్టేట్మెంట్ని ఎందుకు కదిలించడం? రైట్, ఓకేనా. ఇంకొక నల్లు కూడా ఇన్సర్ట్ చేస్తాను, చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ మాత్రం ఒక నల్లే ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ సీక్వెన్స్ అంతా రిపీట్ చేద్దాము. ఓకేనా, మీరు కనుక నేను ఎగ్జిక్యూట్ చేసే ముందే మీరు కౌంట్స్ చెప్పేస్తే ఫైన్. మీకు ఇప్పుడేం గిఫ్ట్స్ లేవు కానీ, బట్ ఎగ్జిక్యూషన్ ఈ టేబుల్ ఏ పిన్ చేస్తున్నాను, టేబుల్ బి కూడా పిన్ చేస్తున్నాను. గిఫ్ట్స్ ఏం లేవు కానీ, బట్ యా. సో ఫస్ట్ వన్ ఇన్నర్ జాయిన్కి ఎన్ని వస్తాయి?
ఇందులో 4, ఇందులో 3. సో సరే రన్ చేసేసి చూద్దాము, ఇప్పుడు టైం లేదు. సేమ్ అంతే వచ్చింది, నల్స్ని అసలు అది కన్సిడర్ చేయలేదు. ఎందుకు బికాజ్ నల్ ఈక్వల్ టు నల్ అలా ఏం లేదు, ఏమీ ఉండదు. అయితే నేను ఇక్కడ యా అంతే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ టు ఇది ఏంటి, ఇన్నర్ జాయిన్ ఆర్ నార్మల్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. సి లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వచ్చాయి, రైట్ సైడ్ మ్యాచ్ కాని వాటికి నల్ వచ్చాయి. అండ్ ఈ నల్స్కి మ్యాచింగ్ ఏమీ ఉండదు, లైక్ నల్ని నల్తో ఎలా చేస్తాం, ఏమీ లేని దాంతో మ్యాచ్ చేయలేము కాబట్టి నల్ వచ్చాయి. అలా ఈ 4 ఇవన్నీ కౌంట్ క్లియర్గా చెప్పాలి. లైక్ ఇంతకుముందు నేను తీసుకున్న దానిలో లైక్ ఇక్కడ 4 ఉన్నాయి, అందుకని 6 వచ్చింది మనకి ఇక్కడ, అందుకని 6 వచ్చింది. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో సో ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇక్కడ 4 ఉన్నాయి, 2 నల్స్ ఉన్నాయి కాబట్టి 6 వచ్చింది కౌంట్. ఇప్పుడు నేను ఓన్లీ 2 ఉన్నాయి అండ్ 2 నల్స్ ఉన్నాయి నాకు ఇక్కడ, ఓన్లీ 2 ఉన్నాయి దీంతో కంపేర్ చేస్తే, కాబట్టి 4 రికార్డ్సే వచ్చాయి. ఓకేనా, బట్ తర్వాత మళ్ళీ మీరు రికార్డింగ్ చూసుకోవచ్చు. ఓ నో, ఇదేంటిలా ఇప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం ఇంకా వెళ్ళిపోయిందండి. నో, అసలు ఇలా ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు నాకు ఆమె. సరే, సో ఓకే, ఇంకా లెటస్ క్విక్లీ వైండ్ అప్. రైట్ అవుటర్ జాయిన్కి ఇలాగా రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, మ్యాచ్ కాని వాటికి నల్ వస్తాయి, నల్కి ఏమీ ఉండదు మ్యాచింగ్ ఉండదు కాబట్టి నల్స్ వస్తాయి. దట్ ఈస్ రైట్ అవుటర్ జాయిన్. నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్లో ఆల్ మ్యాచింగ్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. సో లైక్ 1 ABC మ్యాచింగ్ వచ్చాయి, నాన్ మ్యాచింగ్కి నల్స్ వచ్చాయి, నాన్ మ్యాచింగ్కి రైట్ సైడ్ నల్స్ వచ్చాయి. తర్వాత లైక్ ఏలో 2 రికార్డ్స్ నల్స్ ఉన్నాయి, వాటికి ఏం మ్యాచింగ్ ఉండదు కాబట్టి నల్స్ వచ్చాయి. బీలో 1 రికార్డు నల్ ఉంది, దానికి ఏం మ్యాచింగ్ ఉండదు కాబట్టి రైట్ సైడ్ నల్ వచ్చింది. 6 అనే కౌంట్ ఈ కేసులో 6 చెప్పాలి. అదే ఈ కేసులో ఏమవుతుంది, నేను ఇచ్చిన దానిలో ఫుల్ అవుటర్ జాయిన్, యాక్చువల్లీ ఐ ఆల్సో మేడ్ మిస్టేక్స్. ఫుల్ అవుటర్ జాయిన్ దగ్గర ఐ మేడ్ మిస్టేక్. సో ఇక్కడ ఫుల్ అవుటర్ జాయిన్ దగ్గర లైక్ 1 నల్, ఫుల్ అవుటర్ జాయిన్ వేద్దాము ఒకసారి క్విక్గా. సో ఏబి ఫుల్ అవుటర్, 1కి నల్, 2 4 నల్, ఓకేనా, నల్ 3, 4 నల్, 5 నల్. తర్వాత ఈ 2 నల్స్కి ఏం లేదు కాబట్టి నల్ వస్తాయి, రైట్ సైడ్ కూడా 2 నల్స్కి ఏం లేవు కాబట్టి నల్స్ వస్తాయి. 1 2 2 3కి ఏం లేదు. సో 1 2 3 4 5 6 7 8 9, ఈ ఎగ్జాంపుల్కి 9 వస్తాయి అలా. సో ఇప్పుడు మనం తీసుకున్న 4 3 సెట్కి 6 వచ్చాయి. ఓకే, సరే, ఎనీవే మీకు రికార్డింగ్ ఉంది కాబట్టి మళ్ళీ చూడొచ్చు. సో క్రాస్ జాయిన్కి వెళ్ళిపోదాం ఇంకా త్వరగా. క్రాస్ జాయిన్ అంటే ఇంతవరకే. 4 3s are 12. ఓకే, 4 3s are 12, జస్ట్ మల్టిప్లై అయిపోతుంది అంతే. ఇంకా లైక్ మ్యాచింగ్గా నాన్ మ్యాచింగ్గా నథింగ్, యూ డోంట్ నీడ్ టు వరీ. ఏలో 4 ఉన్నాయి మీకు గుర్తుంటే, ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి. ఏలో 4 ఉన్నాయి, బీలో 3 ఉన్నాయి మీకు గుర్తుంటే, అంటే ఈ 4 ఈ 3 ఉన్నాయి. ఓకేనా, ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అలాగే ఉంచాను. సో 4 3s are 12 వచ్చేసింది సింపుల్గా. సో నౌ ఈక్వి జాయిన్.
ఈక్వి జాయిన్ అంటే ఈక్వల్ టు కూడా కలిపి క్రాస్ జాయిన్లో ఈక్వల్ టు యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వి జాయిన్. క్రాస్ జాయిన్కి ఈక్వల్ టు యాడ్ చేసి జాయిన్ కండిషన్ పెడితే అది ఈక్వి జాయిన్. సేమ్ ఇన్నర్ జాయిన్కి వచ్చినట్లుగా వచ్చింది. సో ఇది ఈజ్ ఆల్ అబౌట్ జాయిన్స్. యాక్చువల్ నేను అనుకోలేదు ఒక క్లాస్లో అవుతుందని, బట్ జాయిన్స్ ఇది జాయిన్స్ నేను సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాను కాబట్టి త్వరగా అయిపోయింది, ఈజీగా అయిపోయింది. సెల్ఫ్ జాయిన్ ఇంకోసారి చెప్తాను, నో ప్రాబ్లం. ఎనీ డౌట్స్ ఇన్ ద జాయిన్స్? ఎనీబడి? ఓకే ఫైన్. ఇంకా అదర్స్? తర్వాత మనం ఓకే మీరు తర్వాత జాయిన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది అలాగా, సో వర్క్లో అలా. ఫైన్. నౌ ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఎట్ 3:25. ఆర్డర్ బై గ్రూప్ బైలో ఒక ఇంపార్టెంట్ థింగ్ రిమూవల్ ఆఫ్ డూప్లికేట్స్ ఉంది, కంప్లీట్ చేసేసి వీ విల్ డిస్పర్స్ ఫర్ టుడే. బట్ సమ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ అప్డేట్స్. నా ఆర్డర్ బై గ్రూప్ బైలో ఏం అడుగుతారంటే హౌ విల్ యూ రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ఏ టేబుల్. దట్స్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ అండ్ ఆల్సో వర్క్లో కూడా మీకు అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు పర్పస్ఫుల్గా డూప్లికేట్ ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ మనం ఏమీ కండిషన్స్ ఇవ్వలేదు కదా, కన్స్ట్రెయింట్స్ ప్రైమరీకి ఫారిన్కి ఏమి ఇవ్వలేదు కదా. సో 1 ABC ఇన్సర్ట్ చేశాను దీనిలోకి. ఓకేనా? కామెంట్ ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చు. బట్ సో హౌ విల్ యూ రిమూవ్ డూప్లికేట్స్? మనము ఇన్ఫర్మేటికాలో డూప్లికేట్ రిమూవల్కి ఏం చేసాం లాజిక్ మీకు గుర్తుంటే, ఐ మీన్ అది ఇది రెండు వేరు, బట్ జస్ట్ ఏం చేసాం, ప్రీవియస్ రికార్డ్ స్టోర్ చేసుకున్నాము, కరెంట్ రికార్డ్ స్టోర్ చేసుకున్నాము. ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అయితే కనుక అది డూప్లికేట్ అని మనము చూసాం. సో ఇక్కడ డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేస్తాము ఆరకిల్లో అంటే, ఇవన్నీ ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. బికాజ్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇది ఎర్రర్ వచ్చింది అనుకుంటా. ఫైన్. సో ఇప్పుడు 1 ABC అనేది డూప్లికేట్స్. సో డూప్లికేట్ రిమూవల్ గ్రూప్ బై హ్యావింగ్ యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఇది పిన్ చేసి ఏంటి అన్నీ పోయినాయి, 2 కూడా పోయింది. అచ్చా, డూప్లికేట్స్ ఐడెంటిఫైయింగ్. ఇది డూప్లికేట్స్ ఐడెంటిఫైయింగ్. ఐడిలో డూప్లికేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఎంటీ సెట్ డూప్లికేట్ 2 times ఉంది. ఓకేనా? లైక్ ఐ మీన్ ఎంటీ సెట్ని కంపేర్ చేయలేము, కానీ ఎంటీ సెట్ రిపీట్ అయింది అంటే అది డూప్లికేటే కదా, అలా అన్నట్లు. సో ఆరకిల్ ఇంజన్ ఐడెంటిఫై చేసింది యాజ్ పర్ ద అవుట్పుట్. సో ఇది డూప్లికేటే. మళ్ళీ ఈ ఐడి కూడా డూప్లికేటే, ఐడి కూడా 1 కూడా డూప్లికేటే. సో 1 అనేది నల్ అనేది డూప్లికేట్స్గా నేను ఐడెంటిఫై చేశాను. డూప్లికేట్స్ ఎలా డిలీట్ చేస్తాము అనేది తరువాయి భాగం నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ఫస్ట్ డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అంటే గ్రూప్ బై హ్యావింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము. ఇది కూడా లైక్ ఇది
వన్ లైక్ 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అలా అడుగుతారు. ఈ సింపుల్ క్వశ్చనే, లైక్ అందరికీ తెలుసు. ఐ మీన్ అందరూ తరువుగానే ఉంటారు, బట్ సిలబస్లో కవర్ చేయాలి కాబట్టి. గ్రూప్ బై హ్యావింగ్ యూజ్ చేసి డూప్లికేట్స్ని ఐడెంటిఫై చేస్తారు. అండ్ ఇక్కడ ఐడి ఉంటే లైక్ ఇక్కడ ఇన్ ద సెన్స్ ఈ రెండు సేమ్గా ఉండాలి. ఇక్కడ గ్రూప్ బై కాలమ్స్ అన్నీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ బై నేమ్ ఇచ్చి అక్కడ లేకపోయినా ఎగ్జిక్యూట్ కాదు. సారీ, నా పాయింట్ ఏంటంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఐడి రెండోది నేమేనా, గ్రూప్ బై చెప్తాను, నో నీడ్ టు వరీ. సో నా పాయింట్ ఏంటంటే ఇలా ఇస్తే గ్రూప్ బై ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ చూపిస్తాను ఫర్ టుడే. నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్. ఎందుకు నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్? గ్రూప్ బైలో ఉన్న కాలం, గ్రూప్ బైలో లైక్ ఉన్నవి కాకుండా వేరే కాలమ్స్ మనం ఇక్కడ చూపించాము. అలా ఉండకూడదు. లైక్ గ్రూప్ బైలో లేకుండా మనం ఇక్కడ రాయలేం. అలా లైక్ మల్టిపుల్ వాటి మీద గ్రూప్ బై చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. మల్టిపుల్ కాలమ్స్ మీద ఇందాక చేసినట్లుగా ఇక్కడ గ్రూప్ బై చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. చేసి మనకు కావాల్సినవి డిస్ప్లే చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఇలా మనం గ్రూప్ బై చేయకూడదు. ఇలా చేస్తే ఎర్రర్ వస్తుంది. గ్రూప్ బైలో మీకు డౌట్ ఏమన్నా ఉన్నా కూడా అది నెక్స్ట్ సెషన్ చూద్దాము. ఓకే, 1:15 ఓవర్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. ఇంకా